పేరు పెండ్యాల నరేష్. నేను నిదానపురం గ్రామం మాజీ సర్పంచ్. నిన్న మొన్న జరిగినటువంటి న్యూస్లో నా మీద కొంతమంది వ్యక్తులు కావాలని ఆరోపణలు చేస్తున్నారు. అట్టి ఆరోపణలు నిజం కాదని నివృత్తం చేయడానికి ఈరోజు సాక్ష్యాలతో మన న్యూస్ ముందుకు రావడం జరిగింది. అసలు విషయం ఏంటిదంటే 305 సర్వే నెంబర్లో మా తాతగారు అయినటువంటి పెండ్యాల సాయిల్ పేరు మీద 24 గుంటల భూమి గత 30 సంవత్సరాల నుండి వస్తున్నది. అట్టి భూమిని ఎవరైతే నా మీద ఆరోపణ చేస్తున్నారో మల్లెపాక ఉప్పలే అవుతుంది, మల్లెపాక ఐలే అవుతుంది, మిగతా వ్యక్తులు అవుతుంది, ఎవరైతే చేస్తున్నారో వారు అట్టి భూమిని సేద్యం చేస్తున్నారు. ఇది సంగతి ఏందని మేము ఎంఆర్ ఆఫీస్ నుంచి గత 40 సంవత్సరాల నుంచి రికార్డు తీసుకురావడం జరిగింది. ఇందులో మా తాతగారు అయినటువంటి పెండ్యాల సాయిల్ పేరు మీద ఉన్నది. మరి ఇట్టి భూమి మేము కానీ మా నాన్నగారు కానీ ఎవరికి అమ్మలేదు. ఈ విషయాన్ని గ్రామంలో చెప్పడం వల్ల వాళ్ళు లేనిపోని ఆరోపణలు నా మీద తీసుకురావడం జరిగింది. లోన్లు తెచ్చినాం కానీ లోన్లు ఇప్పించడానికి మరి సర్పంచ్ గారు మా దగ్గర డబ్బులు తీసుకున్నాను అనేది చెప్పడం జరిగింది. నేను దళిత జాతిలో పుట్టిన దళిత జాతికి అన్యాయం చేసేవాడిని కాదు. నా జాతి ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని వాళ్ళకు 2016 నుండే వాళ్ళకు లోన్ శాంక్షన్ తీసుకురావడం జరిగింది ఎంపీడీఓ గారితో చెప్పి. వీళ్ళు అదేవిధంగా మన బ్యాంక్ ఆఫ్ ఇండియాకు పోయి కూడా బ్యాంక్ అకౌంట్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇవన్నీ సాక్షాత్కార వాళ్ళకు శాంక్షన్ ఎక్కడ వరంగల్ మన ఏంటిది జిల్లా షెడ్యూల్ కులాల సేవా సహకార సంఘం వరంగల్ నుండి వాళ్ళకు లెటర్లు కూడా శాంక్షన్ కావడం జరిగింది. ప్రతి ఒక్కరికి లెటర్లు కూడా శాంక్షన్ కావడం జరిగింది. అక్కడ వాళ్ళకు ఎంత అమౌంట్ సబ్సిడీ వచ్చింది, ఎంత అమౌంట్ లోన్ అమౌంట్ కట్టాలనేది కూడా ఆ పైనుంచి లెటర్ రావడం జరిగింది. వీళ్ళు బ్యాంకుకు వెళ్ళి కూడా బ్యాంక్ ఆఫ్ ఇండియా తొరూరుకు వెళ్ళి కూడా వీళ్ళు బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇవి కేవలం నా మీద వచ్చేటువంటి ఆరోపణలు. కొంతమంది మా ఊరికి సంబంధించిన వ్యక్తులు తన రాజకీయ భవిష్యత్తు కోసం నా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచొని ఈ మీడియా సమావేశం ఎదురుగా చెప్తున్నా, ఖబర్దార్ అని చెప్తున్నా. నా మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదని నేను ఈ మీడియా ముందు హెచ్చరిస్తున్నా. ఎందుకంటే నేను నిస్వార్థంగా పనిచేసిన గత 5 సంవత్సరాలు నా గ్రామానికి ఎంతో సేవలు చేసిన దానికి నిదర్శనంగా కూడా ఎంతో మంది కరోనాతో వచ్చినా కూడా నేను నా తమ్ముడు మేమే అయినటువంటి కరోనాతో కూడా చనిపోయిన వాళ్ళు కూడా మేమే దాన సంస్కారాలు ముందుంటూ చేసినాం. మరి నా మంచితనం ఏదో మా గ్రామ ప్రజలందరికీ తెలుసు. కాబట్టి లేనిపోని ఆరోపణలు నా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే వారి మీద కూడా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకునే విధంగా నేను మరి అధికారులకు మరి దర్యాప్తు చేస్తారని ఈ మీడియా ముందు మీ అందరికీ తెలియపరుస్తున్నా. మాది నిదానపురం, నిదానపురం గ్రామం. నా పేరు పూజారి వెంకన్న. ఈ యొక్క నరేషు సర్పంచ్గా ఉండి కూడా ఆ ఊరికి చాలా సేవలు చేసిండు. అతని పైన దుష్ప్రచారంగా వాళ్ళు వ్యక్తిగత కక్షలతోటి ఒక దళితుడు పైకి ఎదుగుతాడు, ఇతన్ని ఎలాగా అణగదొక్కాలనే ఉద్దేశంతో లేనిపోని మాటలన్నీ చెప్పి ఆయన ఆరోపణలు చేస్తున్నారు తప్ప, ఇప్పుడు వాళ్ళకు పట్టా భూములు వాళ్ళ పేరున్నంత వల్ల ఇది మా పట్టా అన్నప్పుడు వాళ్ళకు కూడా పట్టా ఉన్నది. అక్కడ వాళ్ళ తాత పేరు మీద ఉన్న పట్టా భూమిని అతను అడుగుతాడేమో అని లేనిపోని దుష్ప్రచారంగా అతను లేనిపోని మాటలు చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. గ్రామానికి కూడా చాలా సేవ చేసిండు. 5 సంవత్సరాల నుంచి అంతకుముందు ఒక 5 సంవత్సరాలు కూడా వాళ్ళ అమ్మ ఉప సర్పంచ్గా కుమ్మరకుంట గ్రామ పంచాయతీ ఉన్నప్పటికీ వాళ్ళ అమ్మ ఉప సర్పంచ్ చేసింది. మళ్ళీ తర్వాత సర్పంచ్ అయ్యిండు. అతను మాత్రం న్యాయంగానే చూస్తాడు, ఎవరికి అన్యాయం చేసే వ్యక్తి కాదు. అతనిపై జరిగిన బురదను మాత్రం దాన్ని ఖండిస్తూ ఇలాంటి దుష్ప్రచారం చేయొద్దని మేము కోరుకుంటున్నాం గ్రామ తరఫున.